ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డిలైట్ఫుల్ ఐడియాస్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. సో మీరు ఎలా ఉన్నారు అనేది కమెంట్లో తప్పకుండా నాకు షేర్ చేసేయండి. సో ఏంటిది పక్కన బ్యాగ్ పెట్టేసుకొని వచ్చేసాను అని అనుకుంటున్నారా? సో ఇది నా బ్యాగ్ కాదు, ఎవరి బ్యాగ్ కాదు, ఇది మా లిటిల్ కమింగ్ బేబీకి బ్యాగ్ ఇది. సో మా ఎల్డర్ సిస్టర్, అంటే చెప్పాను కదా నాకు 2 సిస్టర్స్ ఉన్నారు. సో మా పెద్దక్క ఇది సెకండ్ బేబీ డెలివరీ రేపు. సో రేపు డెలివరీ అయితే ఈ రోజు మా అక్క బ్యాగ్ ఏం ప్యాక్ చేసి పెట్టుకోండి అనే దాన్ని నేను మీకు షేర్ చేస్తున్నా. సో ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటే, లేకపోతే తొందరగా డెలివరీ కాబోతుంటే వాళ్ళకి యూజ్ అవుతుంది అనేసి పెడుతున్నాను. సో యూజ్ ఎవరైనా ప్రెగ్నెంట్ కాకుండా వాళ్ళు చూస్తే దాన్ని మీకు తెలిసిన ప్రెగ్నెంట్ లేడీస్కి కానీ, లేకపోతే న్యూలీ మ్యారీడ్ కపుల్స్కి కానీ, అంటే మెంబర్స్ కానీ షేర్ చేయండి. సో యూజ్ అవుతుంది, ఫ్యూచర్లోనే యూజ్ అవుతుంది అనేసి ఈ వీడియో పెట్టాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో మా అక్క అయితే జస్ట్ ఈ బ్యాగ్ ప్యాక్ చేసుకొనింది. అండ్ ఇది కోవిడ్ పాండమిక్ సిచ్యువేషన్లో ఆ బేబీ బార్న్ 2020 బేబీ. సో ఇది అపోలో క్రెడెల్లో జయనగర్ 4th బ్లాక్ ఆర్ 5th బ్లాక్లో ఉన్నది ఈ హాస్పిటల్. అక్కడ ఫస్ట్ డే ఏమేమి కావాలి ఆ ఎసెన్షియల్స్ అన్ని హాస్పిటల్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. సో ఈ బ్యాగ్ మా అక్క సెకండ్ డే నుంచి యూజ్ చేయడానికి మా అక్క దీంట్లో మా అక్కకి ఏం కావాలి అండ్ మెయిన్లీ న్యూ కమింగ్ బాయ్ ఆర్ గర్ల్కి మా అక్క రెడీ చేసి పెట్టుకోండి. సో ఒక దాని తర్వాత ఒకటి చూసేద్దాం. సో మెయిన్లీ ఇది రిపోర్ట్స్ అనేది చాలా ఎసెన్షియల్. మా అక్క రిపోర్ట్స్ అంతా ఈ ఒక 9 monthsలో మా అక్క స్కానింగ్ కానీ, రిపోర్ట్స్ కానీ, రెగ్యులర్ చెకప్ అన్నీ కూడా ఈ ఫైల్స్లో వేసి పెట్టించారు. సో ఇది ఫైల్ అనేది ఇంపార్టెంట్గా క్యారీ చేయండి. సో ఇది ఫార్మోస్ట్ థింగ్. అండ్ మా అక్క ఇలా టవల్స్ తీసుకోండి, టవల్స్. సో బేబీకి ఏ ప్రోడక్ట్ తీసుకున్నా సాఫ్ట్గా కొంచెం స్మూదీగా ఉన్నట్టుగా తీసుకోవాలి. ఎందుకు అంటే బేబీ న్యూ బోర్న్ బేబీకి చాలా సెన్సిటివ్ అండ్ చాలా స్మూత్గా ఉంటుంది స్కిన్. సో చాలా డెలికేట్గా, చాలా మనము హ్యాండిల్ విత్ కేర్ అంటారు కదా, ఏదైనా వస్తువుని అలా హ్యాండిల్ చేయాలి బేబీని. సో మా అక్క ఇలా వైట్ చాలా లెందీ ఉంది, చూడండి కావాలంటే చూపిస్తాను. సో ఇలా లెందీగా ఉంది. అండ్ ఇది మా అక్క తనకు కూడా యూజ్ చేయడానికి పెట్టుకుంది. 2 టవల్స్ పెట్టుకోండి. అండ్ ఇదొకటి. అండ్ మా అక్క అలానే చిన్న నాప్కిన్స్ కూడా పెట్టుకోండి. ఇలా నాప్కిన్స్, హ్యాండ్ టవల్స్. ఇది బోత్ మామ్ అండ్ బేబీకి కూడా యూజ్ అవుతుంది. సపరేట్గా బేబీకి అండ్ మదర్కి అనే కాదు, మెయిన్లీ మదర్కి అనుకుంటా నాకు తెలిసి. ఎందుకు అంటే హ్యాండ్ వాష్గా, హ్యాండ్ వైప్ చేసుకోవడానికి అలా ఉంటుంది. సో నెక్స్ట్ ఇది మా అక్కకి. సో ఇది మమ్మీది, అంటే అక్క స్వెటర్ తీసుకొనింది ఇలా ఉల్లన్ టైప్. సో అప్పుడు బాలింతనం ఉంటారు, గాలిపోకూడదు అది ఇది అంటారు కదా, నాకు కరెక్ట్గా తెలియదు. సో అలా మా అక్క స్వెటర్ అనేది తీసుకొనింది. సో ఇది మదర్కి ఎసెన్షియల్ ఏమనేది చూపిస్తున్నా ఫస్ట్ నేను. అంటే నేను అనుకున్నాను సపరేట్గా చేద్దాము మదర్కి బేబీకి, బట్ సడన్గా అలా అయిపోయింది. అండ్ అలానే మా అక్క 2 నైటీస్ తీసుకొని ఉంది. 2 నైటీస్. ఎందుకంటే మా అక్కది C-సెక్షన్ అండ్ ఫ్యామిలీ ప్లానింగ్ 2 ఉంది కాబట్టి, మా అక్క ఆపరేషన్ చేస్తారు కాబట్టి స్టిచ్చింగ్స్ ఉంటాయి కాబట్టి నైటీస్ తీసుకొని ఉంది. అండ్ ఇది మా అక్క డిశ్చార్జ్ అయ్యి వచ్చే రోజుకి మా అక్క ఒక లెగిన్ కాదు, ఇది ఒక నైట్ ప్యాంట్ లాంటిది. అండ్ అక్కడ బేబీకి ఫీడింగ్ చేయడానికి ఫీడింగ్ కోట్ లాంటిది ఇది ఇలా ఉంటుంది చూడండి. సో ఇక్కడ బటన్స్, ఫుల్ ఫ్రీగా బటన్స్ ఉంటుంది. సో ఇలా ఉంటుంది. సో కొంచెం కన్వీనియంట్గా ఉంటుంది, కంఫర్టబుల్గా ఉంటుంది. అప్పుడు చిన్న బేబీ కదా, సో ఫీడింగ్ అప్పటికి. సో మా అక్క ఇవన్నీ ఎక్కడ పర్చేస్ చేసింది అంటే కొన్ని ఫస్ట్ క్రైలో చేసింది. అండ్ ఇంకొకటి ఇక్కడ మై బేబీ షాప్ అనేసి ఒకటి ఉంది, అక్కడ చేసింది. ఇక్కడ బెంగళూరులో ఉన్న వాళ్ళకైతే పద్మనాభ నగర్లో ఉంటుంది. అండ్ అందుకు ప్యాంట్ ఒకటి. అండ్ సేమ్ అలానే ఇప్పుడు ట్రెండ్ ఈవెన్ టీషర్ట్స్లో కూడా ఫీడింగ్ వచ్చినది. అంటే ఇక్కడ సైడ్స్లో
ఇక్కడ అప్పర్ ఇక్కడ జిప్ ఉంటుంది. సో ఫీడింగ్ అనేది కంఫర్టబుల్గా ఉంటుంది. ఈవెన్ ఫీడింగ్ నైటీస్ కూడా వస్తుంది. బట్ మా అక్క నైటీస్ కన్నా ఇలాంటివి కంఫర్టబుల్గా ఉంటుందనేసి ఇవి తీసుకొనింది. అండ్ నాకు ఎగ్జాక్ట్గా ప్రైజెస్ తెలీదు. అండ్ ఇవన్నీ ఆఫ్లైన్ కాబట్టి ఉన్నవర్. అండ్ అలానే నేను ఫైనల్గా చెప్పేస్తున్నా, నేను ఇక్కడ దాచిపెట్టాల్సిన ఏమీ లేదు, అన్ని ఫీల్ ఫ్రీ టు సే. అండ్ సాక్సెస్ వేసుకోవడానికి తిరగడానికి. సో మా అక్క 2 pairs వెతుకోంది. అండ్ అలానే ఇది ఒకటి ఇలా కట్టుకోవడానికి. సో లేకపోతే ఈవెన్ కాటన్ బాల్స్ కూడా ప్రిఫర్ చేయొచ్చు. సో గాలి పోకుండా ఉండడానికి అనేది ఇది టైయింగ్. అండ్ అలానే ఫీడింగ్ బ్రాస్ కూడా వచ్చున్నాయి. అంటే కొంచెం లోపల అలాంటి డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు లేకపోతే నైటీస్ వేసుకున్నప్పుడు ఫ్రీగా ఇలాంటివి యూజ్ చేయొచ్చు, నార్మల్ రెగ్యులర్ బ్రాస్ కన్నా ఇవి. సో ఇవి మాకు 2 తీసుకొని ఉంది. ఏ కంపెనీ అంటే ఇది ఇక్కడే ఉంది చూడండి, ఫీడింగ్ అనేసి. సో అది. అండ్ ఇప్పుడు వచ్చేసి మన బేబీకి చూసేద్దాం మాకేమేమి తీసుకుంది. యాక్చువల్లీ నాకు తెలియదు మాకేమేమి పర్చేస్ చేసింది అనేసి. సో చూద్దాం. అండ్ మా బేబీకి బుల్లి స్వెటర్ తీసుకోనుంది. చలికాలం రైనీ సీజన్ కాబట్టి బుల్లి స్వెటర్ తీసుకోంది. న్యూ బోర్న్ బేబీకి అని అడిగితే దొరుకుతుంది. ఇవన్నీ న్యూ బోర్న్ బేబీకే. అంటే మనము బేబీ పరుగుతో 1 years 2 years ఎలా తీసుకున్నా ఇవన్నీ న్యూ బోర్న్ బేబీకే. సో ఇది బుల్లి స్వెటర్. అండ్ ఆ స్వెటర్కి కాంబోలో ఏమొచ్చింది అంటే ఇలా పేరు వచ్చింది. ఏమంటే చిన్నపిల్లలకి కాళ్ళకి అండ్ అలానే చేతులకి ఎందుకు అంటే చిన్నపిల్లలకి నెయిల్స్ అనేవి ఉంటుంది. చిన్నపిల్లలు చెయ్యి అటు ఇటు ఆడించినప్పుడు మూతికి పెరుకుపోతుంది అనేసి ఇలా బుజ్జివి వేస్తారు. సో మా అక్క ఇది కూడా అంటే ఇది ఈ స్వెటర్ కాంబోకి వచ్చింది. అండ్ ఇవి అలానే కాళ్ళకి, ఆ బుడి కాళ్ళకి. అండ్ ఇది పాప తలకి, అంటే నేను పెట్టుకుంటే బాగోదు, పాప తలకి. మా అక్క ఇవన్నిటినీ మా అక్క పాండమిక్ అనే కాకుండా చిన్నపిల్ల బేబీ మన సేఫ్టీలో బీయింగ్ అ మదర్ అనేది మా అక్క తెచ్చినప్పుడు షాప్ నుంచి తెచ్చినప్పుడు మా అక్క దీన్ని హాట్ వాటర్లో డెటాల్ వేసి 2 to 3 times బాగా వాష్ చేసి బాగా సన్లైట్లో ఆరబెట్టి దాని తర్వాత ప్యాక్ చేసింది మా అక్క. సో అది చెయ్యాలి, ఎందుకంటే బేబీ కదా, మనం ఏది రిస్క్ చేయలేము. చిన్నప్పటి నుంచి ఎలా పెరుగుతారో ఎంత కేర్ నుంచి తీసుకుంటాం అంత బాగుంటారు పెద్దోళ్ళు అయిన తర్వాత. సో ఇదొక సెట్. నేను ఇప్పుడు కూడా హ్యాండ్ వాష్ చేసుకొని ఎత్తుకున్నాను. మా అక్క ఇంట్లో లేదు. మా అక్క ఈ వీడియో చూస్తే అనుకుంటుంది నేను హ్యాండ్ వాష్ క్లీన్గా చేశాను. దాని తర్వాత ఇవి ఎత్తుకుని చూపిస్తున్నాను మీకు. అండ్ ఇది ఇక్కడ ఏమంటే మీకు తెలుసో తెలియదో, పుట్టే పిల్లలకి ఎప్పుడు కానీ ఫస్ట్ పుట్టినప్పుడు హాస్పిటల్లో ఏదైనా బట్ట చుట్టిస్తారు కదా, అది కాకుండా మన తరపు నుంచి మనం వేసేటప్పుడు ఓల్డ్ క్లాత్స్ వేయాలి అంట. అది ఎందుకు అంటే ఓల్డ్ క్లాత్స్ అయితే మనం ఒక సెవరల్ వాషెస్ చేస్తుంటాం, చాలా సార్లు ఉతికి వేసుంటాం కాబట్టి దాంట్లో ఎలాంటి డస్ట్ ఉండదు, ఎలాంటి క్రిములు ఉండవు అనేసి ఓల్డ్ క్లాత్స్ వేయాలి అంటారు. నాకు తెలిసి ఇదే మెయిన్ రీజన్ అయి ఉండొచ్చు. లేకపోతే మీకు ఏదైనా సపరేట్గా తెలిసింటే కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. సో ఇది మా అబ్బోడిది. మా వివన్ ఉంటాడు కదా, గలాట్ చేస్తాడు కదా, వాడికి ఇప్పుడు బుల్లి పాపాయి ఆర్ అబ్బోడు వస్తాడు, వాడి బట్టలు ఇవి మా వివన్వి. సో మా అక్క ఒక 2 pairs ఎత్తి పెట్టుకోండి. ఇవైతే కంఫర్ట్గా ఉంటుంది. ఇవి టైయింగ్, వీటి ఎగ్జాక్ట్ నేమ్స్ అవన్నీ నాకు తెలియదు. సో నేను జనరల్గా చెప్తున్నాను, నేనేం ప్రిపేర్ కాలేదు, ఆల్ ఆఫ్ ఎ సడన్ వీడియో చేస్తున్నా. సో ఇది. అండ్ అలాంటివి మా అక్క కొత్తగా కూడా తెచ్చుకోండి. అండ్ ఇప్పుడు చిన్న పిల్లలకి ఎక్కువ కలర్స్ అవైలబుల్ ఉండదు. పింక్, బ్లూ, ఎల్లో, గ్రీన్ ఇలాంటి దాంట్లోనే ఉంటుంది. సో మా అక్క అలాంటి దాంట్లో నేను ఒకటి చూపిస్తాను. ఇది చూడండి. ఓకే సారీ, ఇది కాదు. సో ఇంకొకటి ఏమంటే అలాంటిది మాకు ఒకటే ఎత్తిపెట్టింది, లేకపోతే కింద ఉంటే చూపిస్తాను. అండ్ ఇదేమంటే డైపర్ వేయడానికి. సో డైపర్ వేయడానికి ఇలా ఉంటుంది. సో ఇది ఇలా ఉంటుంది. ఇక్కడ ఈ క్లాత్ ఉంది కదా, దీన్ని ఇలా పెట్టి
పెట్టి ఇలా వేస్తాం. అండ్ అలానే సో ఇది ఇలా డైపర్ వేయడానికి కంఫర్ట్గా ఉంటుంది అనేసి మా అక్క ఇలాంటివి 4 తీసుకుంది. అంటే ఆ కాలంలో కాటన్ ప్రిఫర్ చేస్తున్నారు డైపర్స్ కన్నా. అంటే డైపర్స్ మా అక్క సెకండ్ వీక్ నుంచి వేస్తుంది అనేసి అనింది. బట్ ఎందుకున్నా కంఫర్ట్గా ఉండడానికి, అట్లీస్ట్ అక్కడి నుంచి ఇక్కడ తొడుకోరావడానికి, ఇంటికి తీసుకురావడానికి అప్పుడైనా యూజ్ అవుతుంది అనేసి మా అక్క ఫార్మోస్ట్ ముందు జాగ్రత్త అంటారు కదా, అలాంటిది ఇది. అండ్ నేను అప్పుడే స్వెటర్తో పాటు ఒక కాంబో చూపించాను కదా, అంటే హెడ్, చేతికి బుల్లి చేతులకి అండ్ కాళ్ళకి, అలాంటిది ఇవి. సో ఇది ఇలా ఉంటుంది. ఇది క్యాప్. అండ్ ఇవి చిన్ని చేతులకి. అండ్ ఇక్కడ చిన్ని కాళ్ళకి. సో ఇది ఇలాంటిది మాకు సేమ్ 2 ఎత్తి పెట్టుకొని ఉంది. అండ్ అలాగే అదొకటి 3. సో ఇది 2. అండ్ ఇది మా పాపాయి రావడానికి ఒక పేర్, అంటే ఇంటికి తొడుకు రావడానికి కొత్త గుడ్లు ఒకటి బాగున్నది ఎత్తి పెట్టుకొని ఉంది. అంటే ఇది ఎలాంటిది అంటే ఇక్కడ చూడండి, ఇదంతా నార్మల్ షర్ట్ లానే ఉంటుంది. అండ్ అలానే ఇక్కడ బటన్స్, ఈ విధంగా బటన్స్ ఇచ్చారు. సో ఎందుకంటే పాపాయికి డైపర్ వేసిన క్లీన్గా కూర్చోవడానికి ఇలా ఉంటుంది. సో డైపర్ పెట్టేసి మనం ఇక్కడ బటన్స్ వేసేయచ్చు. చూసారా ఎన్ని కొత్త మెథడ్స్ వచ్చేసాయి అనేది. ఆ కాలంలో అయితే కష్టపడేవాళ్ళు, పాత బట్టలన్నీ యూజ్ చేసి ఏదోదో చేసేవాళ్ళు. ఇప్పుడు ఇవన్నిటికీ మెథడ్స్, మిషన్స్, మ్యాన్ మేడ్ థింగ్స్ ఇవన్నీ. సో ఇవన్నీ నేను మా అక్క ఎలా మర్చి పెట్టిందో అలా పెట్టకపోతే మా అక్క నన్ను అసక్క కామెడీ అలా ఉండొచ్చు నేను చెప్పేది, బట్ అలానే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ భయం వాళ్ళది. అండ్ అలాంటిదే ఇంకొక పేర్. సారీ నేను అన్నీ విప్పి చూపిలేను, చెప్పాను కదా మళ్ళీ మా అక్క అసక్క. సో అలాంటివి 3 ఎత్తి పెట్టుకోండి మా అక్క. అండ్ మా పాపాయికి దీని ఇది మా అక్క ఏంలా వాడుతుందో నాకు తెలీదు. ఇది మేబీ పాపని కింద టవలో ఆరెల్స్ నాకు తెలిసి టవలే అనుకుంటా, బేబీ టవల్ పింక్. మా అక్క ఎందుకు పింక్లో తీసింది అంటే మా అక్క బేబీ గర్ల్ అని ఎక్స్పెక్ట్ చేస్తుంది, ఎందుకంటే ఫస్ట్ బాయ్ కాబట్టి. సో దట్స్ అ మ్యాటర్. అండ్ ఓకే, అండ్ ఇది పాపని ఎత్తి పెట్టుకోవడానికి రావడానికి. సో మా అక్క ఫస్ట్ మా అబ్బోడికి కొన్నప్పుడుది కూడా కొన్ని ఉన్నాయి, ఆడికి కొత్త పాపకు కూడా షాపింగ్ చేసింది, పార్షాలిటీ చేయకూడదు అని. అండ్ ఇది కూడా కింద వేయడానికి బొమ్మలు టాయ్స్. సో ఇలా మా అక్క ఇవన్నీ ఆల్మోస్ట్ టవల్స్. సో టవల్స్ ఎత్తి పెట్టుకోండి. సో ఒక్క సెకండ్ అలానే ఉంటే నేను ఇవన్నీ ఫస్ట్ ఎత్తి పెట్టేస్తాను. అండ్ మా అక్క న్యూ బేబీ ప్యాంపర్స్ అప్పుడు బాగుండాడు కదా క్యూట్గా. మమ్మీ అక్కడ వాళ్ళ మమ్మీ అది. సో నంబర్ 1 బ్రాండ్ ఆల్ ఓవర్ ఇండియా, ఆల్ మమ్మాస్ ప్రిస్క్రైబ్డ్ ప్యాంపర్స్. సో ఇవి ప్యాంపర్స్. సో అల్ట్రా అబ్జర్వ్ కోర్ అంట, డబల్ లీగ్ గార్డ్స్ అంట. సో 66 ప్యాంట్స్ ఉంటాయి వీటిలో ప్యాంపర్స్. మాకు ఇవి ఎత్తి పెట్టుకోండి. అండ్ అలానే ప్యాంపర్స్ది వెట్ వైప్స్. అండ్ ఇది చూడండి, ఇది ప్రొటెక్షన్ కోసం ముందు ఓన్లీ ఇలాంటివి ఇస్తూ ఉన్నారు. ఇలా ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ టిష్యూస్లో ఉన్న లిక్విడ్ అనేది, వాటర్ కంటెంట్ అనేది డ్రై అయిపోతుంది, అబ్జర్వ్ అయిపోతుంది అనేసి ఇలాంటి క్యాప్ కూడా ఇచ్చారు. సో దిస్ ఈస్ అల్టిమేట్. సో క్లీన్ అండ్ ఫ్రెష్ వైప్స్, వెట్ వైప్స్ ఫర్ బేబీ, న్యూ బోర్న్ బేబీ.
సో అలానే మా అక్క సెబామ్ మెడ్ అనేది, అంటే జాన్సన్స్ బేబీ వెళ్ళిపోయింది, హిమాలయస్ వెళ్ళిపోయింది, అన్నీ వెళ్ళిపోయాయి, అవి ఓల్డ్. సో ఇప్పుడు న్యూగా సెబామ్ మేడ్ అంట సోప్ తీసుకుంది, సెబామ్ మేడ్. ఇవన్నీ మా అక్కకి హాస్పిటల్ వాళ్ళు, మా అక్క ఇలాంటి ఎన్నో వీడియోస్ చూసి మా అక్క కూడా ఒక మమ్మీ చెప్పింది, ఇంకొక మమ్మీ వాడుతుంది. సో మా అక్క చెప్పమని సో చెప్పా. అండ్ చిల్డ్రన్స్ షాంపూ, సెబామెడ్ అండ్ సెబామైడ్ బేబీ పౌడర్. సో ఇవన్నీ మా అక్క అక్కడికి తీసుకొని ఉంది. అక్కడ ఎన్ని దినాలు ఉంటుందమ్మా చిన్ని పాపాయి, ఆ పాపాయికి వాడడానికి. సో ఐ హోప్ నేను బ్యాగ్లో ఏమేమి పెట్టింది అన్నీ కవర్ చేశాను అని అనుకుంటున్నా. సో అవన్నీ నేను దాని తర్వాత ప్యాక్ చేసుకుంటాను. అండ్ అలానే మా అక్క ఇంకా 2 పెట్టుకొని, అలానే ఏమంటే లీకింగ్ షీట్ వస్తుంది. వెయిట్ ఒక సెకండ్ తెచ్చి చూపిస్తాను. సో ఇది లీకింగ్ షీట్ అంటే పిల్లలు టాయిలెట్ వెళ్ళినప్పుడు, ఇప్పుడు అక్కడ బెడ్స్ ఉంటాయి కదా హాస్పిటల్లో, ఆ బెడ్కి కింద వెళ్ళకుండా మెత్తకి కింద వెళ్ళకుండా అబ్జర్వ్ చేయడానికి ఇలాంటి ఒకటి దొరుకుతుంది. సో చూడండి, ఇది క్లాత్ ఇలా ఉంటుంది. సో ఇది కూడా మా అక్క, అంటే ఇవన్నీ పక్కన పెట్టింది మా అక్క, ఎందుకో నాకు తెలియదు. సో ఇవి బ్యాగ్లో అయితే ఏం లేదు, బట్ స్టిల్ నేను చూపిస్తున్నాను. ఇది క్యారీ చేయండి. అండ్ మా అక్క బేబీని తీసుకురావడానికి ఇది ఒక అదే బెడ్ లాంటిది అనుకోవచ్చు. సో నేను ఒకసారి చూపిస్తాను. నాకు కొంచెం భయం, ఎందుకు ఏంటి అని అడగకండి, ఎందుకు భయం ఏమి అని. సో ఈ విధంగా ఉంటుంది ఓవరాల్. సో ఈ విధంగా ఉంటుంది. సో సైడ్స్లో ఇలా జిప్ ఉంటుంది. పాపాయిని లోపల పెట్టి ఈ పక్క హెడ్ వస్తుంది. సో నేను ఒకసారి చూపిస్తాను మీకు. సో ఈ విధంగా క్యారీ చేయడానికి అంతే, సింపుల్. చెప్పాను కదా, టెక్నాలజీస్ మేడ్ లైఫ్ ఆఫ్ హ్యూమన్స్ సో ఈజీ. అందుకే ఇది 2020 అయింది. నేను ఇప్పుడు ఇది పెట్టడానికి ఎన్ని కష్టాలు పడాలో తెలియదు. ఇందుకు ఏదైనా ఒక చిన్న డాట్ అయినా కూడా మా అక్క మరి తిడుతుంది. సో ఫైనల్లీ ఇది వీడియో. సో బోరింగ్ అయితే, ఇష్టమైతే లైక్, ఓకే. సో ఇది ఫ్రెండ్స్ ఫైనల్లీ అ బ్యాగ్ టు అ న్యూ బోర్న్ బేబీ టు హాస్పిటల్. సో ఇవన్నీ నెససరీవే మా అక్క తీసుకుంది, హెవీగా ఎలాంటివి తీసుకోలేదు, ఎందుకంటే మా అక్కకి క్యారీ చేయడానికి కష్టం. సో అండ్ ఇంకొకటి నాకైతే కన్ఫర్మ్ లేదు మా అక్క ఇన్ని వాడుతుంది అని, బికాస్ షీ విల్ బీ ఆన్ బెడ్. సో ఈ వీడియోని ఎవరైనా అప్కమింగ్ మమ్మాస్ చూస్తూ ఉంటే, హ్యావ్ ఎ వండర్ఫుల్ మదర్హుడ్ టు యువర్ లైఫ్. ఎవరైనా మమ్మాస్ హు ఆర్ గివింగ్ బర్త్ ఎవరైనా చూస్తూ ఉంటే, ఆల్ ఆఫ్ యూ, గాడ్ బ్లెస్ యూ. అందరికీ హ్యాపీగా డెలివరీ అవని అనేసి కోరుకుంటూ, అలానే మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా మా అక్క పైన ఉండాలి అనేసి. సో ఐ హోప్. సో నెక్స్ట్ వీడియో చెప్తాను పాపాయి పుట్టిందా, అబ్బోడు పుట్టాడా అనేది. సో ఇక్కడికైతే నేను వీడియోని ఎండ్ చేసేస్తాను. అండ్ ఇక్కడ మెయిన్ రిక్వెస్ట్ ఏంటంటే, నా వీడియోని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కనే బెల్ సింబల్ కూడా ఉంటుంది, దానికి కూడా టంగ్ అని కొట్టేయండి. కొట్టేస్తే అన్ని నోటిఫికేషన్ అలా వచ్చేస్తాయి నేను పెట్టే వీడియో. సో నెక్స్ట్ వీడియోతో మేము ముందుకుంటాం. టిల్ దెన్ బాయ్.